నమస్తే, నేను మీ అశ్విని కుమార్. లోకసభ ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం ఉన్నా కూడా ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఎవరికి వాళ్ళ ఎత్తులు ఇంకా వ్యూహాలన్నీ సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మనం బీజేపీ గురించి మాట్లాడుతాను ఈరోజు. బీజేపీ ఫోకస్ మొత్తం కూడా దక్షిణాదిని పెట్టింది. కాకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం చాలా కఠినమైన రాష్ట్రాలు ఎప్పటి నుంచో బీజేపీని ఉర్రూతులోగిస్తూ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోలేని వెస్ట్ బెంగాల్, అట్లాగే తెలంగాణ మీద మాత్రం బాధ్యతలు ఆయన భుజాన వేసుకున్నారు. ఎప్పటి నుంచో కూడా ఆయన అమిత్ షా దాదాపు ఒక 15-16 నెలల నుంచే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పర్యటించాడు. అట్లాగే వెస్ట్ బెంగాల్లో కూడా కొన్ని కీలకమైన స్థానాల్లో ఆయన పర్యటించడమే కాకుండా ఒక స్ట్రాటజీ అనేదాన్ని కూడా అక్కడ ఉన్న బీజేపీ నాయకులకి అందరికీ కూడా ఎగ్జిక్యూషన్ చేయమని చెప్పి 15 నెలలు ఆయన ఒక స్ట్రాటజీ ఇచ్చారు. అయినా కూడా తెలంగాణలో ముఖ్యంగా అన్ని పరిస్థితులన్నీ కూడా ఇంకెక్కడా సెట్ అయినట్టు కనబడలేదు ఆయనకే. అందుకే స్వయంగా ఆయనే తెలంగాణ వస్తున్నారు డిసెంబర్ 28వ తారీఖు. దాదాపు మండల అధ్యక్షుల నుంచి మొత్తం జిల్లా అధిక నాయకులతో, అట్లాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 12 మంది మొత్తం వీళ్ళందరూ కూడా అమిత్ షాని హైదరాబాద్ కొంగరకాలంలో సమావేశం కాబోతోంది. ఆ సమావేశంలో అమిత్ షా ఎందుకు అసలు వెనకబడుతోంది, అసలు అసెంబ్లీలోనే ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి, ఆ గెలుచుకోలేకపోవడానికి ఆయనకు అందిన నివేదిక ఒకటి, అలాగే లోక్సభ ఎన్నికలకి ఎట్లా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా అమిత్ షా వీళ్ళందరికీ దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి శాసనసభ పక్ష నేతని కూడా ఆయన సమక్షంలోనే ఎన్నుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ తెలంగాణ ముఖ్యంగా అంటే వాళ్ళ అంచనాల ప్రకారం మెదక్లో కొద్దిగా బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మల్కాజిగిరిలో కూడా బీఆర్ఎస్తో హోరాహోరీ ఉంటుందని చెప్పుకుంటున్నారు బీజేపీ వర్గాలు. చేవెళ్లలో కూడా ఈ 3 చోట్ల కొద్దిగా హోరాహోరీ ఉండొచ్చు, అంత వన్ సైడెడ్గా ఉండదు అన్నది వాళ్ళకి అంతర్గతంగా అందుతున్న రిపోర్ట్స్. ఇది కరీంనగరు, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ మాత్రం ఎడ్జ్ ఉంటుంది, కానీ అంత హోరాహోరీగా ఉండకపోవచ్చు, ఎడ్జ్ బీజేపీగా ఉంటుందన్నది ఒక నివేదిక అందింది. కాకపోతే జహీరాబాద్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందని, నల్గొండలో కూడా అంతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందని, అక్కడ ఓట్ల శాతం పెంచుకోవాలని, భువనగిరిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందని, ఇట్లా కొన్ని నియోజకవర్గాలవి వాళ్ళ అంతర్గత సర్వేలు అట్లాగే నివేదికలు కూడా అందినాయి. అమిత్ షా 28వ తారీఖు వీటికి సంబంధించినవన్నీ కూడా బీజేపీ తెలంగాణ వాళ్ళ ముందు దీని గురించి పెట్టి ఎట్లా ముందుకెళ్ళాలి, లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ ఖచ్చితంగా 10 స్థానాలు పెట్టుకోవాలి, 10 గెలవాలి అనేది అమిత్ షా ఒక డైరెక్షన్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ దిశానిర్దేశం ప్రకారం తెలంగాణ మొత్తం బీజేపీ నాయకత్వం కూడా అంతర్గతంగా అందరూ ఇప్పటిదాకా ఎవరికి వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉన్నా కూడా విభేదాలన్నీ కూడా మరిచిపోయి ఇంకా ముందుకు సాగాలని చెప్పి అమిత్ షా చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి బీజేపీ తెలంగాణలో 8 నుంచి 10 స్థానాలు అనేది రీచ్ అవుతుందో, వాళ్ళు పెట్టుకున్న నియోజకవర్గాల్లో ఖమ్మం ఒకటి ఖమ్మం, హైదరాబాదు ఈ నియోజకవర్గాల మీద ఈసారి ఓటు శాతం పెంచుకోవాలని చూస్తున్నారు. మిగతా స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా గెలవాలంటున్నారు. అయితే ఇక్కడ మహబూబ్ నగర్ కూడా బీజేపీ ఖాతాలో వేసుకుంటోంది. మహబూబ్ నగర్లో 2-3 ఆశావాహులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిచి అమిత్ షా డిసెంబర్ 28, 29 2 రోజుల్లోనే అందరికీ ఒక ఫైనలైజ్ లిస్ట్ అన్నట్టుగానే ఆయన వాళ్ళందరి సమక్షంలోనే చెప్తారని, ఎట్లా ముందుకెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఎట్లా ముందుకెళ్ళాలి, విజయ్ సంకల్ప యాత్ర, వికసిత్ సంకల్ప యాత్ర గురించి ఆయనకు అందిన ఫీడ్బ్యాక్, ఇంకా ఎట్లా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తారని. ఇప్పటికే తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ వీళ్ళిద్దరూ కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అయినా కూడా అమిత్ షా కూడా స్వయంగానే రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి మనం బీజేపీ ఖచ్చితంగా 10 స్థానాలు గెలుచుకుంటుందా 2024 లోక్సభ ఎన్నికలు అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.